ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్న డాలర్ ట్రీ షాప్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 3 మైల్స్ అలా ఉంటుంది. మా ఇంటి దగ్గర నాకు బాగా నచ్చే ప్లేస్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్. నైట్ టైమ్స్ ఫుల్ లైటింగ్స్ తోటి చాలా ప్రశాంతంగా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే మా ఇంటి దగ్గర ఇదొక్క ప్లేస్ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మేము డాలర్ ట్రీ షాప్కి వచ్చాము. ఈ షాప్లో ఏంటంటే ప్రతి ఒక్క ఐటెం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో డీమార్ట్లో ఎలా అయితే తక్కువ ఉంటాయో అలా అమెరికాలో డాలర్ ట్రీ షాప్లో ప్రతిదీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కానీ, బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కానీ చాలా తక్కువ, రీజనబుల్గా ఉంటుంది. చిన్నపిల్ల ఆడుకున్నటువంటి టాయ్స్ కానించి ఇంట్లోకి కావాల్సిన ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ అన్నీ అనేది చాలా అంటే చాలా తక్కువ దొరుకుతాయి. నాకు బాగా నచ్చేది ఈ నెయిల్ పాలిష్ సెక్షన్, హెయిర్ యాక్సెసరీస్ చాలా క్యూట్గా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ సెక్షన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఈ స్నాక్స్ అనేది ఎక్కువ అమెరికా వాళ్ళు తింటారు. మనం తినే స్నాక్స్ ఏంటంటే పొటాటో చిప్స్. ఈ చిప్స్ మాత్రం నేను తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, డ్రింక్స్ వచ్చేసి 1.5 రూపీస్ $3.75 ఉంటుంది. వాడే పద్ధతి మాత్రం రీసెర్చ్ చేయండి. ఎలా పడితే అలా వాడితే ఖచ్చితంగా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ కావాలంటే నేను ఆ నెక్స్ట్ వీడియో అనేది చెప్తాను.